హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే బ్లాగ్ అయితే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా గైస్. మీరైతే తమిళనాలు అయితే చూసే ఉంటారు కదా ఈ పాటకి. ఇప్పుడైతే గణేష్ విగ్రహాల దగ్గర అయితే వచ్చాను గైస్. గణేష్ విగ్రహాలు అయితే ఇక్కడైతే మస్తు ఉన్నాయి, మీకు కూడా చూపిద్దామని అయితే ఒకసారి. ఇక ఫెస్టివల్ అయితే వచ్చేసింది కదా, ఇక్కడైతే విగ్రహాలు అయితే చాలా తక్కువ రేట్ అనమాట. అందుకే నేనైతే వీడియో తీద్దామని అయితే ఇక్కడికి వచ్చాను. అందుకే వీడియో తీసాను గైస్, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇంకా గణేష్ విగ్రహాలు అయితే మస్తు ఉన్నాయి. ఈ రెడ్ కలర్ విగ్రహానికి అయితే ఇంకా పెయింటింగ్ అయితే అవ్వలేదు. అక్కడ మెరూన్ కలర్, గోల్డ్ కలర్ను మెరూన్ కాంబినేషన్ టైప్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ వచ్చాయి కదా, అలాగా తొండం దగ్గర అయితే అలా వేస్తారంట. ఇంకా పెయింటింగ్స్ అయితే కొన్ని అయితే అవ్వలేదు. ఇప్పుడైతే విగ్రహం అయితే ఇదైతే శివుడు రూపంలో అయితే వచ్చింది ఆ విగ్రహం. ఇక్కడైతే ఈ కుర్రాడైతే అక్కడ స్టోన్స్ పడి ఉన్నాయి కదా, అవి అయితే కొంచెం క్లీన్ చేస్తున్నాడు నీట్గా కనిపించడానికి. గణేష్ విగ్రహాలు అయితే మస్తు ఉన్నాయి గైస్. ఇక్కడ మీకు చూపిద్దామని నేనైతే భీమవరం నుండి ఊరి దాకా అయితే వచ్చాను అనమాట. గణేష్ విగ్రహాలు చాలా బాగున్నాయని చెప్పేసి భీమవరం దగ్గరలో, ఆక్విడి దగ్గరలో మీకైతే చూశాను. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఇస్తాను, చూసేయండి గైస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శివుడు బొమ్మ అయితే నాకు తెగ నచ్చేసింది గైస్. ఈ శివుడు బొమ్మ అయితే బాగుంది కదా అని చెప్పేసి అదే పర్టికులర్గా ఎక్కువ పెట్టి జూమ్ చేసి మరి లైటింగ్ పెంచి మరి తీసాను. ఇది ఒకటి. అసలు గణేష్ విగ్రహాలు ఉన్నాయి గైస్. ఇదిగోండి, ఇది అసలైంది నా ఫేవరెట్ విగ్రహం అయితే ఇది. ఈ విగ్రహం ఒకటి. ఇది నరసింహస్వామి టైప్ వచ్చింది. ఈ విగ్రహం ఇంకోటి శివుడిది ఉన్నాయి, అది ఇంకో చోట ఉన్నది. నేనైతే ఇది 2 చోట్ల తీసాను, పక్క పక్కనే ప్లేసెస్ అవి. ఇదైతే వెంకటేశ్వర స్వామి టైప్ వచ్చింది. నామము వెనకాల ఆకారం మొత్తం అంతా సేమ్ అదే మోడల్ దిగిపోయింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి గైస్, ఇవి అయితే పెద్ద గణేశులు అనమాట, పెద్ద గణపతులు. ఇదైతే శివుడు రూపంలో ఉంది గైస్. కవర్స్ అయితే వేస్తారు కదా, మీకు అయితే సరిగ్గా అయితే కనిపించడం లేదు. గణేష్ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ స్క్రీన్ పైన అయితే నెంబర్ అయితే పెడుతున్నా, మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి గైస్. గైస్, ఇప్పుడైతే మీరైతే చూసారు కదా గణేష్ విగ్రహాలు అయితే. మీకు ఎలా అనిపిస్తున్నాయి మొత్తం కామెంట్ పెట్టండి గైస్. నేను లైక్ షేర్ కూడా వేయండి. ఇక్కడైతే నేనైతే నెంబర్ ఇచ్చాను కదా, మళ్ళీ వేస్తాను చూడండి. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే డిస్క్రిప్షన్లో వేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, ఫోన్ నెంబర్తో సహా మొత్తం డీటెయిల్స్ అన్నీ అక్కడ పెడతాను. ఇప్పుడు వేరే చోటకైతే వెళ్ళిపోదాం. నేనైతే వేరే చోటుకైతే వచ్చాను గైస్. ఇక్కడ కూడా గణేష్ విగ్రహాలు అయితే ఎలా ఉన్నాయి చూసి. ఇక్కడైతే నాకు తెలిసి ఇంకా పెయింటింగ్ అయితే అవ్వలేదు గైస్. అవిగోండి, పెయింటింగ్ అయితే అవ్వలేదు మ్యాక్సిమం. ఇక్కడ ఇంకా అవి చూపిస్తాను చూడండి. ఇంకా గణేష్ విగ్రహాలు అయితే ఇవి అయితే 3 to 4 feet అయితే ఉన్నాయి. ఇదిగో మామూలుగా చూడడానికి అయితే గణేష్ విగ్రహాలు సూపర్ ఉన్నాయి గైస్. ఇక్కడ కూడా పెయింటింగ్ అయ్యి ఉంటే బాగుంది. ఇదిగోండి, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసి 1 year అయిపోతుంది, కానీ
చేసుకోవట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని గిల్టీగా ఉంది. అందుకని ఇంక నుంచి అయితే మీకైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకైతే కాలేజ్ కూడా ఓపెన్ అయిపోయింది కాబట్టి కాలేజ్కి వెళ్ళాలి కదా, ఇంక మళ్ళీ వీడియో తీయడానికి అవ్వదని చెప్పేసి సండే అని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటాకైతే వచ్చాను. ఇక్కడైతే పెయింటింగ్ ఊడిపోయినట్టుంది గైస్. ఇక్కడైతే అడిగితే పెయింటింగ్ వేయాలమ్మా, అది ఊడిపోలేదు, బొట్టు పెట్టడానికి ట్రై చేసాం, సరిగ్గా రాలేదని తీసేసాము అది అని చెప్పారు. ఇక్కడైతే ఇదిగోండి గైస్, ఇక్కడైతే ఇది శివుడి రూపంలో గణేష్ విగ్రహాలు అయితే ఇక్కడ కూడా బాగున్నాయి గైస్, చూపిస్తాను చూసేయండి. అదిగోండి గైస్, ఇక్కడ మ్యూజిక్ వేస్తాను. మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చిన పెద్దగా ఏం లేదు కదా. గాయస్ ఇదిగోండి గాయస్, ఆ రెడ్ కలర్ విగ్రహం అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే ఈ గణేష్ విగ్రహాలు ఓనర్ అనమాట ఆయన అయితే. ఇప్పుడు ఎదుగోండి గాయస్, మీకైతే చిన్న విగ్రహాలు అయితే చూపిస్తున్నాను. ఒక్కదానికి కూడా సరిగ్గా పెయింటింగ్ అవ్వలేదు గాయస్. నేను ఇక్కడైతే వీడియో తీద్దామని వస్తే యాక్చువల్గా నేను ఎక్కడికే వద్దాం అనుకున్నాను ఫస్ట్, కాకపోతే అక్కడ అది ఇంకా ముందే ఉంది కాదు కాబట్టి నేనైతే అక్కడికైతే వెళ్ళాను. మళ్ళీ వెనక్కి ఏమో వస్తాంలే అని చెప్పేసి ఫస్ట్ అక్కడ తీసుకొని ఇక్కడికి అయితే వచ్చాను. కాకపోతే గణేష్ విగ్రహాలు ఇక్కడ కూడా బాగున్నాయి గాయస్, ఎందుకంటే ఈ పెయింటింగ్ అయితే అవ్వలేదు, కాకపోతే అక్కడ బొట్టు మొత్తం అన్నీ వస్తాయి అన్నమాట. అది మీకు తెలిసిన విషయమే కాబట్టి చెప్పవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా అదిగోండి గాయస్ విగ్రహం అయితే, ఈ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ చాలా మటుకి బుక్ అయిపోయి అన్నట్టున్నాయి. వెనకాలైతే గణేష్ విగ్రహాల తయారీ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి మండలం దుంపగడపలో ఉప్పుటేరు వంతెన దగ్గర తయారు చేయబడును. అడుగు విగ్రహం నుంచి 10 అడుగుల విగ్రహాల వరకు మా దగ్గర తయారవుతున్నాయి. గణేష్ విగ్రహాలు ముత్తాబై వినాయక చవితికి తయారుగా ఉన్నాయి. కావలసిన వారు వచ్చి ఇక్కడ ఉప్పుటేరు వంతెన దగ్గర కొనుక్కోవలసిందిగా కోరుతున్నాం. హోల్సేల్ రేట్లోనే రిటైల్గా కూడా ఇస్తున్నాం. అమ్మబడులు మీకు అనుకూలంగా సరసమైన ధరల్లో ఇస్తున్నాము. అందరూ తప్పనిసరిగా వచ్చి అందరూ తీసుకోవలసిందిగా కోరుతున్నాం. చూసారు కదా గాయస్, ఆయన మాటలతోటే చెప్పించాను, మీరైతే నమ్మరని చెప్పేసి. ఇక్కడైతే చాలా తక్కువ రేట్ గాయస్ విగ్రహాలు అయితే. ఇదిగోండి ఆ విగ్రహాలు కూడా ఇదిగోండి, ఇవైతే 1500, ఇదైతే 3000, అలా అయితే చాలా తక్కువలో ఉన్నాయి గాయస్. మీకైతే ఇంకా చెప్పేది ఏం లేదు, రేట్స్ నాకు అంతలా తెలియదు కాబట్టి ఆయన అయితే నాకు చెప్పిన అసలు గుర్తులేదు. నేనైతే ఇంక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట, అక్కడ లైవ్లో మాట్లాడడం లేదు. నేనైతే ఇంటికి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట, ఎడిటింగ్ అయితే క్లిప్స్ కలిపి. అందుకే నేను గుర్తులేదు సరిగ్గా, నేను అక్కడైతే చెప్దాం అనుకున్నాను కానీ అందరూ ఉండడం వల్ల సిగ్గేసి నేనైతే చెప్పలేదు. ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకుందాంలే అని చెప్పేసి ఇవైతే పెద్ద గణేష్ విగ్రహాలు అనమాట గైస్. ఇవైతే అసలు ఖాళీ లేకుండా పెట్టేశారు గైస్. ఇవైతే అసలు చాలా బాగున్నాయి ఈ గణేష్ విగ్రహాలు అయితే. ఈయనైతే కళ్ళకైతే డ్రాయింగ్ అయితే వేస్తున్నారు అనమాట. ఇంక ఈ లొకేషన్ అయితే మీకు చెప్తాను. దుంపకడప రోడ్, ఉప్పుటేరు రోడ్డు వైపు, ఉప్పుటేరు వంతెన వైపు అయితే వెళ్తాం కదా గైస్. దుంపకడప అనమాట రోడ్ అయితే మీకైతే దారిలో వెళ్తుంటే కనిపిస్తూ ఉంటాయి, బయటే పెట్టారు. ప్లీజ్ మీరైతే నచ్చితే మీకు కానీ ఇక్కడికి వచ్చి తీసుకోండి.
ఆల్మోస్ట్ చాలా మటుకి ఇక్కడైతే సోల్డ్ అయిపోయినాయి. చాలా మటుకు అయితే బుక్ అయితే అయిపోయినాయి గైస్. వెనకాల అయితే అడ్వాన్స్డ్ కూడా ఇచ్చినట్టు రాశారు డేట్లు అయితే వేసి. అందుకే నేనైతే చెప్తున్నా. ఇక్కడ ఇవన్నీ అయితే పెయింటింగ్ అయితే వేస్తున్నాడు మీకు చూపిద్దామని నేనైతే వీడియో తీస్తున్నా. అవన్నీ వద్దురా వద్దురా అని అంటున్నాడు, సిగ్గేస్తుంది వద్దురా అని అన్నాడు అని చెప్పేసి ఆయన నేనైతే తీస్తున్నాను అవన్నీ చెప్పి. సరే గైస్, ఇప్పుడైతే మీకైతే చూడండి గైస్. ఇప్పుడైతే నేనైతే ఈ ప్లేస్ది అయితే నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. వీళ్ళ నెంబర్స్ అయితే ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ పెడుతున్నా, స్క్రీన్ పైన పెడుతున్నా చూడండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి గైస్. మీకు కూడా చెప్పనా, అంకుల్ అయితే అసలు వీడియో తీయనివ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళని వేరే ఊరు నుంచి పిలిపించారంట. మళ్ళీ ఆ ఊరు వాళ్ళు చూస్తే సిగ్గుపడతారు. ఒరే నాకు సిగ్గేస్తున్నారా, మా ఊరు వాళ్ళు చూస్తే ఏడిపెత్తారా అని చెప్పి అసలు వీడియో అయితే తీయనివ్వట్లేదు. సరే గైస్, ఇప్పుడైతే వీడియో అయితే అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.